హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. అండ్ ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. దాన్ని చాలా సింప్లిఫైగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన కంటెంట్ మీరు రోజు ఫాలో అవుతున్నట్లయితే ఆల్మోస్ట్ 50% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారు. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ అది మాకు ఇంకా కొంచెం బూస్టింగ్ ఇస్తుంది. సో ఈ రోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే ఏజిఐ అండ్ ఏఎస్ఐ. ఏంటివి ఏజిఐ ఏఎస్ఐ ఏంటంటే మీరు తమిళలో ఆల్రెడీ చూసే ఉంటారు, ఏఐని మించి అని చెప్పేసి. సో అసలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే, అసలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనే కొంచెం మనకి మైండ్ బ్లో అవుతుంది. అసలు నేను ఇది ఎందుకు తెలుసుకోవడానికి ట్రై చేశాను అనేది కూడా నేను మీకు చెప్తాను. రీసెంట్ గా మార్క్ జూకర్బర్గ్ ఆల్మోస్ట్ $15 బిలియన్ పెట్టేసి ఒకే ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్నాడు. ఒకే ఒక పర్సన్ కోసం ఇదంతా స్పెండ్ చేశాడు. ఏంటి ఎందుకు చేశాడు అనేది చూస్తే ఏఎస్ఐ అనేది బిల్డ్ చేయడానికి. సో ఏఎస్ఐ అంటే ఏంటి, ఏజిఐ అంటే ఏంటి అనేది డెఫినేషన్ గా మనం తెలుసుకున్నట్లయితే ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇదేమో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆల్రెడీ మనము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆల్మోస్ట్ వాడేస్తున్నాం కూడా. అంటే అడ్వాన్సెస్ అన్ని కూడా వచ్చేసాయి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే మనిషికి సహాయపడుతుంది. అంటే మనం ఏదన్నా ఒక పని చేస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ప్లస్ అవుతుంది. సో ఆ పని ఇంకా ఫాస్ట్ గా చేయగలుగుతాం. అదే ఏజిఐ సింపుల్ డెఫినేషన్ లో తెలుసుకోవాలంటే మనిషి చేసే అన్ని పనులు ఏజిఐ చేస్తుంది. అదే ఏఎస్ఐ గురించి తెలుసుకోవాలంటే మనిషి చేసే దానికంటే 10,000 రెట్లు ఇంకా ఎక్కువ చేస్తుంది. అదే ఈ సింపుల్ డెఫినేషన్. ఇప్పుడు కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము రోబో సినిమా అందరం కూడా చూసాం. ఈ రోబో సినిమాలో ఏఐ ఒకవేళ ఉంటే ఏం చేసేది అంటే ఆల్మోస్ట్ రోబో సినిమా ఏఐ అన్నమాట. ఏం చేసింది ఏఐలో అంటే మీరు చూసారు, చిట్టి ఏం చేస్తుంది, చిట్టి రన్ అంటాడు. మీరు చూస్తే ఎవరైతే విలన్ ఉన్నాడో ఆ విలన్ రన్ అనగానే ఫాస్ట్ గా పరిగెడుతుంటది. స్టాప్ అంటే స్టాప్ చేస్తుంది, మళ్ళీ పరిగెడుతుంది. సో ఇది అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక పని చేయమంటామో అదే చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏదన్నా ఒక చిన్న పక్షో లేకపోతే మనిషో ఉన్నాడు, మనం ఏఐకి నువ్వు ఈ మనిషిని తోసేయి లేకపోతే ఈ మనిషిని పడేసే అంటే ఏఐ అదే చేస్తుంది. కానీ ఏజిఐ ఏం చేస్తుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక మనిషి మీ ముందున్నారు, ఆ మనిషిని మీరు పడేసేయి అంటే మీరు ఆలోచిస్తారు కదా, అంటే ఆ మనిషికి పడేస్తే దెబ్బలు తగులుతాయా లేదా తగలవా, ఆ మనిషి ఎటువంటి సర్ఫేస్ లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషి ఒక బిల్డింగ్ మీద ఉన్నాడు, ఆ బిల్డింగ్ మీద తోసేస్తే ఆ మనిషికి ఏదన్నా అవుతుంది అంటే ఏంటంటే మనిషి అనేవాడు ఒక పని చేయడానికి దాని నుంచి వచ్చే సర్కమ్స్టెన్సెస్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, కాజెస్ ఏంటి అనేది ఆలోచిస్తారు, అంతే కదా. అంటే ఒక పని నువ్వు చేస్తున్నావు, దాని ద్వారా ఆ పని తర్వాత ఏం జరగచ్చు, ఆ పని ముందు నువ్వేం చేయాలి, ఆ పని జరగాలంటే ఏం కావాలి, ఇవన్నీ మనిషి ఆలోచిస్తాడు. కానీ ఏఐ అవన్నీ ఆలోచించదు. అంటే ఏఐ ఏం చేస్తుంటే మనిషి ఇది చెయ్యి అంటే చేస్తుంది, కానీ అంతకు మించి ఆలోచించదు. కానీ ఏజిఐ అలా కాదు, ప్రతిదీ ఆలోచిస్తుంది, ప్రతి చిన్నది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పాలి అంటే ఏఐ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ చూస్తే మనకి పెద్ద లేజర్ సర్జరీస్ కావచ్చు, పెద్ద సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏఐ యూజ్ అవుతుంది. కానీ ఏజిఐ అలా కాదు, మనిషి ఆలోచిస్తాడు కదా. ఒకవేళ ఈ సర్జరీ చేస్తే మీరు చూసే ఉంటారు కొన్ని చోట్ల ఈ సర్జరీ చేస్తే మనిషి చచ్చిపోతాడు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉంటారు. అంటే ఏంటి, ఆలోచిస్తున్నాడు ఈ సర్జరీ తర్వాత మనిషి బతికే అవకాశాలు తక్కువ అని డాక్టర్ ఆలోచిస్తున్నాడు. కానీ ఏజిఐ కూడా అలా ఆలోచించగలదు. సో ఏలాగా చెప్పిన పని కాకుండా ఇంకా అంతకంటే బెటర్ గా ఆలోచించి బెటర్ గా రిజల్ట్స్ తీసుకురాగలదు అనమాట ఏజిఐ. కానీ ఇక్కడ జరిగేవి ఏం జరగచ్చు అంటే చిట్టి లాగే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రోబోలోనే చిట్టి తనే సృష్టించుకున్నాడు. అంటే ఒక 10 చిట్టీలను తను సృష్టించుకుని తను రివోల్ట్ అయ్యాడు మనిషికి అగెనిస్ట్ గా. ఎందుకంటే మనిషికి ఆలోచన శక్తి ఉంది, అది ఒకవేళ ఇంకొక దానికి ఇస్తే ఎలా ఉంటుంది, అదే ఒక ఏఐకి ఆలోచన శక్తి వస్తే ఎలా ఉంటుంది అనే థాట్ సెకండ్ హాఫ్ మనకి రోబో సినిమాలో చూసాం. అదే బేసిక్ గా ఏజిఐ. కానీ ఇలాంటి పరిణామాలు వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ దాన్ని ఎంత స్పెసిఫిక్ గా వాడతారు. ఇప్పుడు మెడికల్, డిఫెన్స్ అలాంటి ఫీల్డ్స్ లో వాడితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ ఒకవేళ దాన్నే మనం గనక మానిటర్ చేయలేకపోతే, దాన్ని మనం ఆపలేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ డిజాస్టర్స్. ఏజిఐ డిజాస్టర్స్ చేస్తుంది అనమాట. సో దాని తాలూకు ఎఫర్ట్స్ జరుగుతున్నాయా అంటే ఏజిఐ అనేది చాలా దూరంలో అయితే లేదు, చాలా దగ్గరికి వచ్చేసాం అనమాట. ఏఐ మనకి 2021 ఎండింగ్ నుంచి మనకి స్టార్ట్ అయితే 2025 వచ్చేసరికి మనం చాలా అడ్వాన్స్మెంట్స్ కి వచ్చేసాం. కానీ ఏజిఐ చూస్తే 2027 కల్లా ఫస్ట్ మోడల్ అనేది బయటికి వచ్చేయచ్చు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఓపెన్ ఏఐ అండ్ గూగుల్ ఆర్ ఇన్ ద ఏఐ రేస్. అందుకని ఏం చేసిందంటే
మనకి మెటా ఈ రేస్ లో మెటా థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట. సో ఈ టాప్ కి వెళ్ళడానికి స్కేల్ ఏఐ అనే ఒక కంపెనీని మెటా కొనేసుకుంది అనమాట. అందులో ఉన్న సిఇఓని బేసిక్ గా తెచ్చుకోవాలి మెటాలోకి అని చెప్పేసి చాలా ఖర్చు పెట్టి అతను తీసుకొచ్చింది. ఎందుకంటే హీ ఈస్ ద మేకర్ ఆఫ్ ఏఎస్ఐ, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. మరి ఇదేం చేస్తుంది భయ్యా అంటే, ఇందాక మీకు సింపుల్ ఎగ్జాంపుల్ లో చూసుకున్నాం కదా, ఏఐ మనిషి చెప్పింది చేస్తుంది, ఏజిఐ మనిషిలా చేస్తుంది. అదే ఏఎస్ఐ మనిషికి 100 రెట్లు 1000 రెట్లు 10,000 యాక్చువల్గా అయితే 10,000 రెట్లు బెటర్ గా చేస్తుంది, బెటర్ అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏఎస్ఐ రావడానికి ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 7 to 8 years అని అయితే అంటున్నారనమాట. ఇదే గనక వస్తే ఆల్రెడీ మీకు చెప్పాను, చైనాలో డార్క్ ఫ్యాక్టరీస్ అనేవి ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ మెషిన్స్ అనేవి కంప్లీట్ గా మనిషిని రీప్లేస్ చేసేసాయి. అంటే మెషిన్సే మనిషి చేసే అన్ని పనులు చేసుకుంటున్నాయి. అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు, అన్ని మెషిన్స్ అన్ని ఏఐతోనే వర్క్ అవుతున్నాయి. కానీ అదే ఏఎస్ఐ వస్తే మనిషి ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా సర్కమ్స్టాన్సెస్ ఏంటి, దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా ఏఎస్ఐ చెప్పేస్తుంది అనమాట. అంత అడ్వాన్స్మెంట్స్ ఏఐలో వస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ అ హ్యూమన్ టు బి రిలవెంట్ విత్ ఏఐ. అంటే అయితే నువ్వు ఏఐతో కలిసి పని చేయడం నేర్చుకోవాలి, లేదా ఏఐని సృష్టించడం నేర్చుకోవాలి. ఏఐని సృష్టించే రేట్స్ లో ఇండియా చాలా వెనకబడి ఉంది యాజ్ ఆఫ్ నో. కాబట్టి అట్లీస్ట్ ఏఐతో పని చేసి మనం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అనేది గనక మనం చూసుకోకపోతే వీఆర్ హెడింగ్ టు వర్డ్స్ డిజాస్టర్ అనేది ఖచ్చితంగా చెప్తే. ఎందుకంటే ఇది భయపెట్టడానికో కాదు, నా జాబు మీ జాబు అందరి జాబు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు ఏదైతే వీడియో కనిపిస్తుందో ఆ వీడియో ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో ఏఐ జనరేటెడ్. అంటే ఆల్రెడీ ఏఐ రీప్లేస్ చేసేసింది నన్ను. అదే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గర నుంచి, అంటే ఏఐ ఉత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్ రిస్క్ అనుకుంటే యు ఆర్ ఇన్ అ రాంగ్ ఫేజ్ అనమాట. మీరు ఆలోచించే ఆలోచన రాంగ్. ఏఐ విల్ బి రీప్లేసింగ్ ఎవ్రీథింగ్ 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 అనమాట, ఎవ్రీథింగ్. బట్ దోస్ హూ హ్యావ్ క్రియేటివిటీ, కాగ్నిటివ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ఏఐని కూడా మించి మీరు చేయగలరా అంటే ఐ డోంట్ నో. ఏఎస్ఐ వస్తే ఏం జరుగుతుంది అనేది. కానీ యాజ్ ఆఫ్ నో ఏఐతో కలిసి పనిచేసినట్లయితే ఏఐ మీకు రిస్క్ అయితే కాదు. ఏఐ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యూ. అంటే మీరు మీ పనిని ఇంకా ఫాస్ట్ గా చేయడానికి ఏఐ ప్రజెంట్ హెల్ప్ చేస్తుంది. ఏజీఐ వచ్చాక అది కూడా మీరు ఇలాగా మీతో కలిసి పనిచేసే ఒక మిషన్, అంటే మీ కోవర్కర్ అనుకోవచ్చు అనమాట కంప్లీట్ గా. కానీ ఏఎస్ఐ వస్తే అసలు ఏమవుతుంది అనేది తెలియదు. కానీ దాని తాలూకు కొన్ని ఆల్రెడీ పాలసీస్ మేకింగ్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఏఐ అందరు జాబ్స్ తీసేసుకుంటే ఏమవుతుంది? ఏఐ అందరు జాబ్స్ తీసేసుకుంటే ఫస్ట్ మీరు ఒకసారి చూడండి, మనిషి మెషిన్స్ వచ్చి రీప్లేస్ అయిన తర్వాత మనుషులకి జాబ్స్ ఎప్పుడైతే పోయాయో వాళ్ళు దొంగలుగా అవ్వడము, అంటే ఈజీ మనీ కోసం దొంగలు అవ్వడము, లేకపోతే రాబరీస్ చేయడము లాంటివి చేశారు. లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్కిల్ పెంచుకుని, అలాంటి పనులు చేయకూడదు అనుకునే ఎథిక్స్ ఉన్న వాళ్ళు స్కిల్ పెంచుకుని ఆ మెషిన్స్ తో పని చేయడం స్టార్ట్ చేశారు. స్కిల్ లేని వాళ్ళు ఇలా అయ్యారు. అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ అంటే కొన్ని లేబర్స్ అనే స్కిల్స్ అన్ని కూడా పెరిగిపోయాయి. అంటే ఏవైతే మనకి చేతితోనే చేసే పనులు ఉంటాయి అలాంటి పనులన్నీ పెరిగిపోయాయి. అలాంటి వృత్తి ఎంచుకున్న వాళ్ళు కూడా స్కిల్స్ తో పైకెచ్చారు. కానీ ఎంచుకున్న వాళ్ళు ఇలా దొంగలుగా అలా అయిపోయారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ లో ఒక తెలియని ఫ్రస్ట్రేషన్, అంటే ఎంత చదివినా జాబ్స్ రావు కదా అనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోద్ది. అలాంటివి రాకుండా గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంటుంది. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ లో పాలసీస్ చేస్తున్నారు. సో అలాంటి పాలసీస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలంటే ఒకవేళ ఏఐ కంప్లీట్ గా డామినేట్ చేసి ఉద్యోగాలు అనేవి పోయే పరిస్థితి వస్తే గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది అనే డౌట్ మీకుంటే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని పాలసీస్ ఉన్నాయన్నమాట. వాటి గురించి చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ లో ఏ పాలసీస్ అని చెప్పేసి మీరు కామెంట్ లో అయితే రాయండి. దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను అనమాట. ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇక ముందు జరిగితే ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది. సో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.